భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం 44.20 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గోదావరి నుంచి 9.46 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరువలో ఉంది. 48 అడుగులను దాటగానే రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద కారణంగా ఇవాళ సాయంత్రం వరకు గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరుతుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు నిండడంతో 24 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్కుల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం 44.20 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గోదావరి నుంచి 9.46 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరువలో ఉంది. 48 అడుగులను దాటగానే రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద కారణంగా ఇవాళ సాయంత్రం వరకు గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరుతుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు నిండడంతో 24 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్కుల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు.